భారత సరుకులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, న్యూ డెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, ఏపీసీఆర్సీ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, లిబరేషన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావులు మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక దాడి చేస్తున్నారని విమర్శించారు. అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల పట్ల వీసా రూపంలో అవమానకరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తాజాగా వివిధ రకాల భారత సరుకుల దిగుమతులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన జిల్లాలో ఆక్వా రంగం దెబ్బతిని వేలాది మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశ ప్రయోజనాల కోసం సార్వభౌమత్వ పరిరక్షణ కొరకు నిలబడ్డారని అన్నారు. కేంద్ర పాలకులు చైనాను బూచిగా చూపించడం మానుకొని మన దేశ ప్రయోజనాల కోసం సరిహద్దు దేశాలతో సానుకూల సంబంధాలు కొనసాగించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ప్రజలంతా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఎం నాయకులు పల్వెల వీరబాబు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి ఎం భవానీ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు సత్యబాబు, బొచ్చ యేసు, ఏఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె అంజిబాబు, పిఓడబ్ల్యూ నాయకురాలు ఆర్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ సరుకులపై విధిస్తున్నటువంటి పన్నులు, టారిఫ్లకు వ్యతిరేకంగా నిరసనగా భారతదేశ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి డొనాల్డ్ ట్రంప్ ఈ దేశం మీద, ఈ దేశ వస్తువుల మీద మరి మితిమీరినటువంటి పన్నుల భారాన్ని విధిస్తూ ఉన్నాడు. ఈ దేశంపై షరతులు విధిస్తూ ఉన్నాడు. ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దేశంపై పెత్తనం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా, దీనికి సరైనటువంటి జవాబు చెప్పకుండా మరి ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ యొక్క పన్నుల భారం వలన ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి ఆక్వా రంగంపై, అలాగే టెక్స్టైల్స్పై మరి ప్రధానంగా భారం పడుతూ ఉంది. టెక్స్టైల్స్ పరిశ్రమలు మూసేసే పరిస్థితి వస్తూ ఉంది. అలాగే ఆక్వా రంగం కూడా దెబ్బతిని అనేక మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన తగు చర్యలు తీసుకోవాల్సని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను, సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. అమెరికాలో ముఖ్యంగా ఆర్థిక మాంద్యం అలుముకుంటా ఉంది. ఆ ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దాలని చెప్పేసి ట్రంప్ చూస్తూ ఉన్నాడు. తన ఆర్థిక అసమానతల్ని ఈరోజు ప్రపంచ దేశాల మీద సుంకాలు, టారిఫ్ల పేరుతో భారాలు మోపి అమెరికా తన ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలని చూస్తూ ఉంది. ఏదైతే పెట్టుబడిదారీ విధానాలని అవలంబిస్తున్నారో, కార్మికుల పొట్టలు కొట్టి, కార్మికుల శ్రమను దోసుకొని, కార్మికుల వేతనం దోసుకొని, ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపి పెట్టుబడిదారీ విధానం బతుకుతూ ఉంది. ఈ బతుకు కూడా బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మరో పేరుతో టారిఫ్లు, సుంకాల పేరుతో ఈరోజు విధిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలుగా ఉన్నటువంటి దేవి, అపెక్స్ ఇలాంటివి ఏంటంటే ఉత్పత్తి తగ్గించారు, వర్కర్లు తగ్గించారు, పని గంటలు పెంచారు. అందువల్ల ఏ రకంగా చూసినా సరే నష్టం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు, 10 మందికి కూడా ఉపాధి కల్పిస్తారు. కనీసం ఆల్రెడీ ఉన్నట్టు ఉపాధిని కాపాడడం కూడా మీకు చేతగా ఉంటుంది. ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం గారికి ఆ పదవి వచ్చింది. నేటికైనా వేరే రాష్ట్రంలో నివాసం. కొంచెం ఈ జిల్లా వైపు చూడండి, ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా కోరుతున్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానాలను వామపక్ష పార్టీలుగా ఈ
వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ విధంగా నష్టపోతుందో మీకు తెలుసు. ఎప్పటికైనా మీరు మాట్లాడాలి, నోరు విప్పాలి, అమెరికాకి సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే భారతదేశంలో ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ టారిఫ్లు సుంకాల వల్ల చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ టారిఫ్లు సుంకాలు తక్షణమే రద్దు చేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా నిలబడాలి. కానీ గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అమెరికాతోటి ఈ ట్రంప్ తోటి చాలా సన్నిహితంగా ఉండడం జరుగుతూ ఉంది. అమెరికాతోటి అనేక రకాలుగా ప్రేమ ఒలకపోస్తూ ఉన్నాడు. అయితే ఈవేళ దీనికి వ్యతిరేకంగా నిలబడడానికి మోడీ ఇప్పటి వరకు కూడా ఇటువంటి చేయలేదు. పైగా భక్తి ఏదైతే అమెరికాని మన భారతదేశం దిగుమతి అవుతూ ఉందో దాని మీద ఉన్నటువంటి 10% సుంకాన్ని కూడా తగ్గించేశాడు. అంచేత భారతదేశంలో ఇవాళ పత్తి ధరలు పడిపోయి పత్తి పండించే రైతులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి మహారాష్ట్ర రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తాయి. అంచేత ఈ వ్యవసాయోత్పత్తుల మీద, వ్యవసాయ దిగుమతుల మీద ఉన్న తారీఫు తగ్గించేస్తే విపరీతంగా అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు భారతదేశంలో విమర్శించబడతాయి. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయోత్పత్తులు రేట్లు పడిపోతాయి. భారత వ్యవసాయ రంగం కుదేలవుద్ది. అంచేత ఇటు పరిస్థితుల్లో కూడా ఈ తారీఫ్ యుద్ధానికి తలవర్చకుండా ఒక స్వతంత్ర దేశంగా, సార్వభౌమ దేశంగా భారతదేశం అమెరికాతో అవసరమైన సంప్రదింపులు చేసి ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో మరి ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సార్వభౌమతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రైతుల ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చెప్పేసి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.